అనగనగా ఒక మహాగురువు వద్ద 12 మంది శిష్యులు ఉండేవారు. వారు ఎంతో అమాయకులు. గురువు చెప్పిన మాటలు వినేవారు, కానీ వారి పనుల్లో తెలివి తక్కువగా ప్రవర్తించేవారు. ఒకరోజు ఆ శిష్యులు అడవిలోకి వెళ్లి పుల్లలు సేకరిస్తూ ఆనందంగా తిరుగుతుండగా వారి జీవితాన్ని మార్చే ఒక సంఘటన జరగబోతుందని వారికి తెలియదు. అదే సమయంలో అడవిలోని ఒక అందమైన కొలనులో అప్సరసలు స్నానం చేస్తూ ఉండగా ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా మరియు దివ్యంగా కనిపించింది. పొలాలలో ఏరుకుంటూ వచ్చిన శిష్యులు ఆ కొలను దగ్గరకు చేరి అప్సరసలను చూస్తారు. వారి అమాయకత్వం వల్ల అక్కడ ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. అప్సరసల్లో ఒకరు కోపంతో శిష్యులను చూసి, మీరు నేను స్నానం చేస్తుంటే చూశారు కాబట్టి బుద్ధిహీనులుగా జీవించండి అని శపించింది. ఆ సమయంలో గురువు అక్కడికి వచ్చి ఆ అప్సరసను మందలించి, నిష్కారణంగా శపించావు అని కోపంతో ఆమెపై కూడా శాపం విధించాడు. గురువు శాపం వల్ల ఆ అప్సరసకు మానవస్పర్శ కలిగితే మానవురాలవుతావు అని శపించబడింది. ఆమె భయంతో వణికింది. ఆమె తన శాపం వివాహంతో ముగుస్తుందని చెబుతూ శాప విమోచనం అవుతుందని గురువు మాత్రం తన శాపం ఆమెకు చెప్పాడు. గురువు శిష్యులతో, మీరు ఇప్పుడు బుద్ధిహీనులయ్యారు, ఈ అడవిలో ఉండటం ప్రమాదకరమని చెప్పి వారిని హెచ్చరించాడు. గురువు ఉత్తర దిశలో పరమానందయ్య అనే గురువు ఉన్నాడని చెప్పి అక్కడికి వెళ్ళమని ఆదేశిస్తాడు. శిష్యులు కలిసి ప్రయాణం మొదలు పెడతారు. శిష్యులు పరమానందయ్య వద్దకు చేరి ఆయనకు నమస్కరిస్తారు. ఆయన వారిని ప్రేమగా స్వీకరించి తన ఆశ్రమంలో ఉండమని అనుమతిస్తాడు. పరమానందయ్య వారికి విద్య నేర్పడానికి ప్రయత్నిస్తాడు, కానీ వారు అర్థం చేసుకోలేక తప్పులు చేస్తూ గురువును ఆశ్చర్యపరుస్తారు. ఒకరోజు పరమానందయ్యకు డబ్బుల గురించి ఆలోచన వచ్చి ఇంట్లో ధనం లేకపోవడం వల్ల ఆందోళన చెందుతాడు. అతని శిష్యులను పిలిచి ఇంటి వెనుక ద్వారం మూసిరమ్మని చెబుతాడు. వారు ఆనందంగా ఆ పని చేయడానికి పరిగెత్తుతారు. ఒక శిష్యుడు తలుపు మూసే సమయంలో తన చెయ్యి ఇరుక్కుని పోయి నిప్పుతో అరుస్తూ సహాయం కోరతాడు. మరొక శిష్యుడు సహాయం చేయడానికి వచ్చి అదే విధంగా చేసి తన చెయ్యి కూడా ఇరుక్కుని పోయేలా చేసుకుంటాడు. మిగతా శిష్యులు కూడా అదే పనిని చేసి అందరూ తమ చేతులు కూడా తలుపులో ఇరుక్కుని ఇబ్బంది పడతారు. అందరూ కలిసి బలంగా తలుపును లాగుతూ ప్రయత్నిస్తారు. వారి శక్తితో తలుపు ఊడిపోతుంది. తలుపు ఊడిపోయిన వెంటనే గుమ్మం నుండి బంగారు నాణ్యాలు కురవడం మొదలవుతోంది. శిష్యులు ఆశ్చర్యంతో చూస్తారు. ఆ శబ్దం విని గురువు మరియు అతని భార్య పరిగెత్తుకుంటూ వచ్చి బంగారు నాణ్యాలను చూసి ఆశ్చర్యపోతారు. పరమానందయ్య అతని భార్య జరిగిన తప్పును పట్టించుకోకుండా వచ్చిన లాభాన్ని చూసి ఆనందంతో నవ్వుతారు. శిష్యులు చేసే ప్రతి తప్పులో కూడా ఒక మంచి ఫలితం వస్తుండటం చూసి గురువుగారు ఆశ్చర్యపోతారు. శిష్యులు తమ అమాయకత్వంతో గర్వంగా నిలబడి ఒకరికొకరు సంతోషంగా మాట్లాడుకుంటారు. గ్రామస్తులు వారి కథను విని చూసి నవ్వుతూ వారి కథలను చెప్పుకుంటూ ఆసక్తిగా చర్చిస్తారు. ఈ కథ మనకు ఒక పాఠం చెబుతుంది. తప్పులు చేసినా మంచి జరగవచ్చు, కానీ తెలివిగా ప్రవర్తించడం చాలా అవసరం అని అందరికీ తెలియజేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.